అందరికీ నచ్చుద్ది. సూపర్, చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. మనకి ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంక్, సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపించింది, ఓవరాల్ సినిమా చాలా బాగుంది. అల్లు అర్జున్ గురించే చూడాలి సినిమా. జాతర సీక్వెన్స్ అయితే నెక్స్ట్ విలన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఇంకా ఎక్కువ విలన్స్ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయలేము. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. హైలైట్స్ అంటే డైలాగ్స్, ఫైటింగ్ కూడా బాగుంది. సాంగ్స్ అన్ని మంచిగా, అల్లు అర్జున్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో. బాగా సెకండ్ హాఫ్ మరీ ఎమోషనల్ తీస్తాడు. బాగుంది. అది మూవీకి సెట్ అయ్యి, అన్ని మూవీకి సెట్ అయ్యి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అనేది డిఎస్పి బాగానే ఉంది. అందరికీ నచ్చుద్ది. సూపర్, మంచిగా ఉంది. ఫైట్స్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పు. సుకుమార్ గారికి మార్క్ పాత్ర మార్క్ అంటే ఆయన ఓకే, అంత సూపర్ ఉంది. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, అసలు చాలా బాగున్నాయి, సూపర్, అసలు చాలా బాగున్నాయి, చాలా బాగుంది, సూపర్, అసలు బాగుంది, చాలా బాగుంది. అంత హైలైట్స్ అసలు నేను 3.5 ఇచ్చేస్తాను 5కి. సూపర్ బాగుంది, చాలా చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. మనకి ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంక్, సెకండ్ హాఫ్ వచ్చేసి జాటర్ ఫైట్ అండ్ క్లైమాక్స్. లెంత్ అని మనం చూసినప్పుడు ఏమనిపించదు అన్న, సినిమా చాలా బాగుంది. ఇంకా చూసే కొద్ది ఇంకా చాలా బాగుంది. అక్కడ యాక్టింగ్ కానీ అడిచే యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అసలు అన్నా. అంటే ప్రీవియస్గా మనకు అన్ని లాజికల్గా టెక్నికల్గా తీసేవాడు. ఈ సినిమా వచ్చేసి రంగస్థలం నుంచి చూస్తుంటే మొత్తం అంతా మాస్కి షిఫ్ట్ అయ్యాడు. సినిమా ఎలివేషన్స్ అయితే పిచ్ అన్న. ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ కూడా శామ్ సిఎస్ ఎవరు వర్క్ చేశారు, చాలా బాగా చేశారు. డిఎస్పీ మ్యూజిక్ అయితే ఐటమ్ సాంగ్ శ్రీలీల చావుకుంటున్నాను. ఈ సినిమాలో డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే సాంగ్స్ అంత లేవు కాబట్టి. పుష్ప 2 ఇంకా అంటే దీంట్లో కంక్లూజన్ ఇస్తారు కాబట్టి ఆబ్వియస్ గా పుష్ప 2 బాగుంటుంది. 3 అంటే మరి ఇప్పుడే లాస్ట్ లో క్లైమాక్స్ లో చూసాం. లెంత్ మనకు తెలియదు అన్న, అదే ప్లస్ పాయింట్. చూసినంత వరకు వెళ్ళిపోతా ఉంటారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు 2 సీక్వెన్సెస్, ఓపెనింగ్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ అయితే ఆ జాతర సీన్ కానీ వాళ్ళ చెల్లికి కాపాడే సీన్ కానీ చాలా బాగుంది. శ్రీలీల సాంగ్ కాబట్టి ఆబ్వియస్ గా డాన్స్ ఆగొద్దని మనకు తెలుసు కాబట్టి, డాన్సింగ్ వాళ్ళు కాబట్టి చాలా బాగుంది. సమంత అది బాగుందా అంటే 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వస్తుంది. సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపించింది, ఓవరాల్ సినిమా చాలా బాగుంది. సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చాలా బాగుంది. సినిమా ఇంక్రెడిబుల్. 40 నిమిషాలు ఈ సీట్లో ఇంత కూడా కూర్చోడు, ఊచకోతాడు ఊచకోత కొట్టిడు. 3 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, మామూలు కాదు. అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి. బాక్స్ ఆఫీస్ మొగుడు అన్ని. నాకేమి అన్న 3.5 గంటల సినిమా కూర్చున్నా అంటే ఒక గ్రేట్, మామూలు విషయం కాదు. ఒక్కొక్క సీన్ 10 నిమిషాలకి ఒక రేంజ్ లో హై ఉంటుంది సినిమా, మామూలు కాదు. స్లో కాలే అన్న. అన్ని ఒక్క పార్ట్ జాతర ఎపిసోడ్ అయితే 20 నిమిషాలు, ఒక్కటి సీట్లో కాదు నుంచొని ఎగురుతారు ఒక్కొక్కడు. పుష్ప 1 ఏమో మొత్తం ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చారు కదా. దీంట్లో పుష్ప 2లో అల్లు అర్జున్ మేనేజం అంటే, అల్లు అర్జున్ ఎట్లా అంటే ఒక ఊచకోత అంటే మాస్, మెంటల్ మాస్ మొగుడు అట్లా ఊపించిండు. ఎలివేషన్స్ మామూలుగా బ్రో. ఎలివేషన్ అంటే ఒక 5 నిమిషాలకి అలా కూర్చోరు థియేటర్ మొత్తం, అట్లా అరుస్తారు అంతే. క్లైమాక్స్ 40 నిమిషాలు ఒవ్వడు కూర్చోడు. ఒకడు ఉంటుంది జాతర, అది మెల్ల వేసుకుంటాడు అన్ని. అప్పుడు చూడాలి, ఒక్కొక్కడు చెవులు మూసుకుంటారు లోపల. పుష్ప 3 ర్యాంపేజ్ ఉంది, మామూలుగా ఉండదు. అది కొంచెం తగ్గింది. సారీలో సాంగ్ మాత్రం సూపర్. అల్లు అర్జున్ గురించే చూడాలి సినిమా. జాతర సీక్వెన్స్ అయితే నెక్స్ట్ సూపర్. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ సెంటిమెంట్ ఆల్సో కూడా చాలా బాగుంది. డైరెక్షన్ ఎట్లుంది? అల్టిమేట్ బ్రదర్. దాని ఇప్పుడు ఇన్ని మనం చెప్తున్నా డైరెక్షన్ గురించి చెప్పక్కర్లేదు కదా. సో సాంగ్స్ ఎట్లున్నాయి? అంటే ఒక మూవీకి కంపేర్ చేయొద్దు. ఏ మూవీ ఆ మూవీ. బాహుబలి రేంజ్ బాహుబలిది, పుష్ప రేంజ్. డాన్స్
డాన్స్ కంటే ఫస్ట్ మీరు యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చూడండి సినిమా. డాన్స్ బాగుంది, సాంగ్స్ ఫైట్స్ ఎట్లున్నాయి? యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్. సాంగ్స్ ఫైట్స్ ఎట్లున్నాయి అన్న విలన్స్ ఎక్స్పెక్ట్ అంటే ఇంకా ఎక్కువ విలన్స్ ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేయలేము. పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? 2 అన్నట్టు ఇంకా మించి ఉంది, ఇంకా 3 ఉంది. 3 అయితే సచ్చేపోతాయి క్రాస్ అన్న, అన్ని క్రాస్. అసలు మూవీ రిలీజ్ దాకా ముందే రికార్డులు బ్రేక్ అయినాయి, ఇక రిలీజ్ అని ఇంకా కాదా పక్కా రాసి పెట్టుకోవడం పక్కా. అసలు అబ్బో బీవత్సం అన్న సినిమా మొత్తం ట్విస్ట్ అన్న, అసలు మొత్తం అన్న సూపర్ ఉందన్న. లెంత్ అని ఏమనిపించలే, సూపర్ ఉంది సినిమా, అస్సలు ఏమనిపించలే. సాంగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ సూపర్ సూపర్ ఎక్సలెంట్. హైలైట్స్ అంటే డైలాగ్స్, ఫైటింగ్ కూడా బాగుంది. ఫైట్ నచ్చిన సీన్ అంటే ఫైటింగ్ ఒకటి బాగా అనిపించింది. రేటింగ్ ఫైట్ చాలా అంటే చాలా చాలా బాగుంది సినిమా అంతా. Fights, songs సూపర్ ఎట్లా ఉన్నాయి? ఫైట్స్ సాంగ్స్ అసలు నెక్స్ట్ లెవెల్. సో తగ్గేదేలే, లెంతింగ్ లేదు అస్సలు, ఎక్కడ కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. First half ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ మూమెంట్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లాగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. పార్ట్ 1 సూపర్, పార్ట్ 2 దానికి డబల్. ఇంకా పార్ట్ 3 మీద చాలా ఇంకా చాలా సస్పెన్స్ ఉంది. అసలు 3 అసలు ఐటమ్ సాంగ్స్ ఎట్లున్నారు? చాలా అంటే చాలా బాగుంది. అసలు చూపించారు, అది అర్థం కావాలి. ఫస్ట్ సినిమా చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 3 కూడా ఉంది. అది మనం చెప్పలేం కదా, అదే అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ సీన్స్ అయితే బాగుంది. అల్లు అర్జున్ సినిమా అంతా అల్లు అర్జున్ చాలా బాగా తీసిండు. యాక్షన్స్ ఇంకా సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. శ్రీలీల సాంగ్ బాగుంది, చాలా నిజంగా బాగుంది. అసలు మనం సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొందరు డిసప్పాయింట్ అయినట్టున్నారు, బట్ మూవీలో మాత్రం యాక్చువల్లీ బాగుంది. ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అసలు ర్యాంపేజ్, రప్ప నరుకుతాడు, తగ్గేదేలే అసలు. సాంగ్స్ అన్ని మంచిగా. అల్లు అర్జున్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో. మూవీ ప్లస్ అంటే అల్లు అర్జున్ అన్న లైట్ డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా కొట్టిండు. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మంచిగానే ఉంది. ఇంకా ఈ జాదర్ సీన్ అయితే క్రేజీ. హైలైట్ అంటే సెకండ్ ప్రీక్వల్ లాస్ట్ లో ఇక ఫ్యామిలీ సెంటిమెంట్ కొట్టిండు అంతే. శ్రీలీల అయితే గిసిక్ సాంగ్ అయితే బాగుంది. సుకుమార్ అర్థం కాలే. హైలైట్స్ జాతర ఫైట్ సూపర్. లాస్ట్ సినిమా అంటే సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ది బాగుంది, జాతర బాగుంది, ఇంకా ఫైనల్ ఏంటి ఇంకా బాగుంది. రికార్డ్స్ గురించి అయితే మనకి తెలియదు అన్న. అన్న స్టోరీతో అంటే డ్యాన్స్ ఏమి పెద్దగా చూడ, సినిమా చూడొచ్చు. అదే చెప్తున్నా అన్న, రికార్డ్స్ గురించి అంటే మనకి తెలియదు. 3.5 డిఎస్పీ మ్యూజిక్ బాగుంది అంతా బాగాలేదు. సెకండ్ హాఫ్ మరీ ఎమోషనల్ తీస్తాడు అంతే. కొంచెం సెకండ్ హాఫ్ లాగా అనిపించింది అంతే. మ్యూజిక్ ఎట్లా ఉందన్న? మ్యూజిక్ బాగుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి. మస్తు హైలైట్ సీన్ అంటే జాతర సీన్ బాగుంది. సో మూవీ ఓవరాల్ మాస్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ వస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారా? రేటింగ్ ఎంత ఇస్తారా? 4.5. బాగుంది. అదే మూవీకి సెట్ అయింది, అన్ని మూవీకి సెట్ అయింది. అంతకుముందు బయట చూసినప్పుడు అంత అనిపించలే, కానీ మూవీకి అన్ని సెట్ అయింది మూవీకి. ఆ లాస్ట్ లో ఎమోషన్ వల్ల కొంచెం లాగ్ అయింది. పార్ట్ 3 ఉంది. ఇప్పటికే 3 ఏళ్ళు వేస్ట్ చేశారు.
మూవీ రిలీజ్ ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా సో వాటిని ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ తెలియదు అది తెలియదు. అంటే నీకు ఏంటంటే ఓన్లీ వన్ మ్యాన్ షో అంటారు, ఓన్లీ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అంటారు. సో ఆయన లేకపోతే సినిమా లేదంటారు కొంత. అవార్డు యాక్టింగ్ ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది సార్, నేషనల్ అయిపోయింది కదా. రావచ్చు 200 రావచ్చు, 200 దాటింది. మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగుంది, సుకుమార్ గారు మార్క్ ఉంది అందులో. చాలా బాగుంది, ఐటమ్ సాంగ్ ఎట్లా ఉందన్న? బాగుంది. సెట్ అయింది, మూవీకి సెట్ అయింది. 4.5. ఫస్ట్ హాఫ్ కి అయితే 5 ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ కి కొంచెం లాగ్ అయింది. సో ఫస్ట్ డే కలెక్షన్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వేరే వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది డిఎస్పి బాగానే ఉంది. ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు, చాలా మంది. బట్ మాకేమనిపించలేదు. మేము రాత్రి నుంచి మేము అందరం ఫ్రెండ్స్ గ్యాదర్ అయి ఉన్నాము. మార్నింగ్ నుంచి మూవీ చూసినాం, 5 o'clock వచ్చినాం. సో మాకు 3.5 hours బాగానే ఉంది.